హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చి మనం ఆథెంటిక్ ముంబై ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్. ప్రస్తుతానికి నేనైతే సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్లో ఉన్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. సో లెట్స్ బిగిన్ ది బ్లాగ్. స్టే ట్యూన్. మీకు ఎలా ఉంటుంది ఏంటనేది చూపించబోతున్నా. సిఎస్ఎంటీలో ఉన్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. ఇదైతే 1886లో కట్టబెట్టడం అయితే జరిగింది. సో ఫస్ట్ దీన్ని విక్టోరియా టెర్మినస్ అనేవారు. క్వీన్ విక్టోరియా ఉండే టైంలో కట్టారు. సో అప్పటి నుంచి దాని తర్వాత 2007లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారియర్ కింగ్ ఉంటారు కదా, సో దాని పేరు పెట్టారనమాట. సో చూడండి, ఇక్కడి నుంచి కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. Where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold. చూసారా గైస్, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. మొత్తం ఇదంతా మనకి 1886లో కట్టబడడం జరిగింది. 135 years ప్లస్ అయింది ఇప్పుడు కట్టేది వరకు. Patterns living in smoke, the roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints చూశారు కదా, ఇప్పుడు ఇది వచ్చి సిఎస్ఎంటీ మనకి 1886లో బిల్డ్ చేశారు. దీన్ని ఫస్ట్లో విక్టోరియా టెర్మినస్ అనేవారు. సో ఆఫ్టర్ 2007లో దీన్ని ఏమో చేంజ్ చేయబడడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని మార్చారు. సో ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది, చాలా పురాతనంగా ఉంది. సో లొకేషన్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చూపిస్తున్నాను. ఇప్పుడు సిఎస్ఎంటీ నుంచి 1.5 kilometers చూపిస్తుంది గేట్వే ఆఫ్ ఇండియాకి. ప్రస్తుతానికి అయితే నడిచే వెళ్తున్నా, ఎందుకంటే వాకబుల్ డిస్టెన్సే, అంత పెద్ద దూరమేం కాదు. లొకేషన్స్ అయితే మట్టుకు పీక్స్లో ఉన్నాయి. ఇది అథెంటిక్ ముంబై, బ్రిటిష్ వాళ్ళు కట్టించింది మొత్తం. చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఒకసారి. The real gold, I'll fulfill what I started. రోడ్ అయితే క్రాస్ చేసాం మనం ఇప్పుడు. క్రౌడ్ అయితే మటుకు పీక్స్లో ఉంది. క్రౌడ్ చేపిస్తాను చూడండి ఒకసారి, లొకేషన్ కానీ క్రౌడ్ కానీ ఎలా ఉందో. ఎక్కడి నుంచి ఉన్నానో ఇక్కడ నుంచి 1.8 kilometers చూపిస్తుంది గేట్వే ఆఫ్ ఇండియా. దాని పక్కనే మీకు తాజ్ హోటల్ ఉంటుంది, సీ సైడ్ ఫేసింగ్.
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ది బ్లాగ్. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, ఇక్కడ ఏదో మ్యూజియం ఉంది, మానిటరీ మ్యూజియం అంట. carrying tales only the forest holds. Night spills the velvet You can watch the dark, authentic streets of Mumbai. etching అంత వేడైతే patterns లేదు, క్లైమేట్ అయితే ప్లెజెంట్ గానే ఉంది. the roots stretch deep, the earth's gentle sigh. ఉన్నారు. ఫస్ట్ గేట్ ఆఫ్ ఇండియా రావడానికి సిఎస్ఎంటీ రావాలి. సిఎస్ఎంటీకి మీకు తానే నుంచి అండ్ వాషే నుంచి ట్రైన్స్ అయితే పట్టుకోవచ్చు. సో అక్కడ నుంచి మీకు బస్ కావాలంటే బస్, వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ ఉంటుంది. సో మీరు ఈ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ హాయ్ నానా సినిమా తీశారు. అటే వెళ్ళాలి గేట్వే ఆఫ్ ఇండియాకి. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. సో అటు పక్కన మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 500-700 మీటర్స్ ఉంటుంది. గైస్ ఇది మనకు వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూసారా ఎంత ప్రీమియంగా ఉందో, నెక్స్ట్ లెవెల్. గైస్ అసలు స్ట్రీట్స్ చూస్తుంటే మటుకు చాలా అంటే చాలా బాగుంది. ఏదో నాకు ఎక్కడో ఫారెన్ కంట్రీస్కి వచ్చిన ఫీల్లా ఉంది. Fire went out, lights went down. When you feel lost in your shadow, you feel alone. ఇక్కడైతే మనకి చర్చ్ కనిపిస్తుంది గైస్. We are living in this cruel బ్రిటిష్ వాళ్ళు కట్టించింది, పురాతకాలంది. gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇక్కడైతే చాలా అంటే చాలా ప్రీమియం కార్స్ అయితే కనిపిస్తున్నాయి. BMW, ఆడి, పోర్ష్, బెంజ్, మొత్తం మామూలు అసలు ఫుల్ సౌండ్ పార్టీస్ ఉంటారు ఇక్కడ. బాబల్సిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. గైస్ క్రౌడ్ అయితే చాలా మట్టుకు ఉన్నారు ఇక్కడ. మీకు చూపిస్తాను క్రౌడ్. కూడా చాలా అంటే చాలా ఉంది. ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ట్యాక్సీస్ నడుస్తాయి, ఆటోస్ అయితే ఉండవు. క్రౌడ్ అయితే మటుకు చాలా ఉంది గైస్, మీరు చూస్తున్నారు కదా. సో మీకు ఇక్కడ నుంచి అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇండియా అనేది వస్తుంది. మనం అక్కడి నుంచి లోపలికి వెళ్తే గేట్వే ఆఫ్ ఇండియా వస్తుంది. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందేమో. క్రౌడ్ అయితే మటుకు చాలా మటుకు ఉంది. ఏ లైన్లో నుంచోవాలి మనం, ఎప్పుడు అవుద్దో తెలీదు. స్టే ట్యూన్, మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చాం. ఇక్కడ టికెట్ ఏం తీసుకోవాల్సిన లేదు, ఫ్రీ ఎంట్రీయే. సో మీకు చూపిస్తాను గేట్వే ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో రేట్ అనేది. గ్యాస్ కనిపిస్తుంది కదా, అదే గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడి నుంచే పూర్వం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లు అయ్యి
సో క్వీన్ విక్టోరియా వచ్చినప్పుడు ఇది కట్టించారు. 1887లో కట్టించారనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే తాజ్ హోటల్. 9/11/6 అక్కడే అయ్యింది అటాక్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చి గేట్వే ఆఫ్ ఇండియా. మీకు దీని పక్కనే ఉంటుంది తాజ్ హోటల్. 9/11 అటాక్ అయింది ఇక్కడే. గాయస్ చూసారు కదా, ఇది తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అంటే సిఎస్ఎంటీ ట్రైన్ పట్టుకోవాలి. అది మీకు ఎక్కడి నుంచి అన్నా దొరుకుతుంది, తానే నుంచి అన్నా, వాషి నుంచి అన్నా. సో అక్కడి నుంచి మీకు 2 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. సో మీకు బస్సెస్ కూడా కావాలితే దొరుకుతాయి సిఎస్ఎంటీ నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, see you. Bye bye. Jai Hind.